చాంద్బాడ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, ఫ్రూట్స్ పంపిణీ. నంద్యాల పట్టణంలోని 11వ వార్డు చాంద్బాడ పారిశుద్ధ్య కార్మికులను జోయా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మరియు ఎస్డిపిఐ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేసి శాలువాలు కప్పి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఎస్డిపిఐ నాయకుడు షేక్ కరీముల్లా మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి అమూల్యమైన సేవలు చేస్తున్నారని, వారి కృషి వల్లే పరిశుభ్రమైన వాతావరణం కలుగుతుందని అన్నారు. వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అలాగే ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన విధంగా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది జాస్మిన్, నాగేంద్ర, మేస్త్రి నసీర్ మరియు జోయా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఇస్మాయిల్, ఇస్రాత్, జరీనా, ఫైరోజ్ పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని 11వ వార్డు చాంద్బాడ నందు మన కోసం అహర్నిశలు కృషి చేసి సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజామునే లేచి మన యొక్క వార్డులను మరియు మన యొక్క పరిసర ప్రాంతాలను మరియు మురికి కాలువలను పరిశుభ్రం చేసే మన యొక్క ఆరోగ్య రక్షకులు మరియు నిశ్శబ్ద సేవకులు అయినటువంటి పారిశుద్ధ కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి కూడా మనం గుర్తించాలి, వారికి కూడా గౌరవంగా మనము గౌరవప్రదమైన మర్యాద ఇవ్వాలి మరియు వారి యొక్క సేవలను అభినందించాలనే ఒక నిర్ణయంతో ఈరోజు మేము వారికి మా వంతుగా టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి సేవలను కొనియాడుతూ వారిని సన్మానం చేసి ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక ఆరోగ్య రక్షకులుగా మరియు నిశ్శబ్ద సేవకులుగా ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, వీరి యొక్క సేవలను మనము ఎప్పుడు మరవకూడదు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ముందు వరుసలో ఉండి ఎలాగైతే పోలీసులు, డాక్టర్లు మరియు ఇతర డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా పనిచేస్తారో వారికి సమానంగా వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసేవారు పారిశుద్ధ కార్మికులు. వీరు ప్రతిరోజు మన కాలనీలను, మన వార్డులను పరిశుభ్రంగా ఉంచడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటున్నాము. అందుకే వీరిని ఆరోగ్య రక్షకులు అంటారు మరియు నిశ్శబ్ద సేవకులు అంటారు. ఒకే విధంగా ఆలోచించినట్టయితే మనము ఈ విధంగా పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేస్తున్నా, వారు మనకి రోజు మన కాళ్ళను పరిశుభ్రంగా ఉంచుతున్నా కూడా మనం ఆరోగ్య పాలవుతున్నాము, హాస్పిటల్లోకి పోయి మన ఆరోగ్యాలు చూపించుకుంటున్నాము. కానీ వారు మన కోసం మురికి కాలువలలో దిగి మురికి కాలువలను క్లీన్ చేయడం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడము, అపరిశుభ్రమైన చోట వారు కూడా క్లీన్ చేయడము జరుగుతుంది. వారు కూడా మన లెక్కే మనుషులే, వారు కూడా మన లెక్క, వారికి కూడా ఆరోగ్యం ఉంది, వారికి కూడా కుటుంబం ఉంది, వారికి కూడా చర్మ వ్యాధులు వస్తాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, వారికి కూడా ఆరోగ్యం చెడిపోయి వారు కూడా రెస్ట్ తీసుకుంటారు, వారు కూడా అనారోగ్యం పాలవుతారని ప్రజలు గుర్తించి వారి సేవలను గుర్తించి మనం కూడా ఎక్కడంటే అక్కడ చెత్తను వేయకుండా వారికి చెత్తను మనము ఒక సంచిలో లేదా బుట్టలలో వేసి వారికి అందించాలని, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం వేయకుండా మురికి కాలువలలో కూడా చెత్త చెదారం వేయకుండా మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ కార్మికులను గుర్తించి వారికి కూడా తగిన మర్యాద ఇవ్వాలని మరియు వారి యొక్క సేవలను కూడా మనము కొనియాడాలని, వారికి మన సహాయ సహకారాలు అందించాలని వార్డు ప్రజలకి కోరుతూ మరొకసారి వారి యొక్క సేవలను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. De fruits que de aquí. Ya. Ya no la tabanga. Miguel. Pasó. Ah, pasó.
खड़ो हूँ खड़ो हूँ खड़ो मौका मट्टा दूती है किशोर बहुत डालेंगे ముందు హీరో ఫోటో దిగుదాం మనం నలుగురం అక్కడ दीव निलवड़ी हां दी दी हां ठेर डॉक्टर రారా రాక నాన్న రాజులు టేక్ చిట్టి దొరకలు రాక हेलो ఇటు 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 వచ్చాను వాళ్ళు అక్కడ నిలబడతారు तुम ఎక్కడ లేడీస్ चल कराना ఓకే